అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ప్రసాదం అనేది ఇస్లాంలో నిషేధం. అలాగే రెండు సందర్భాలలో దీనిని తినేటటువంటి అనుమతి కూడా ఖురాన్ అనేది మనకు ఇస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకోవడానికి పూర్తి వీడియోని చూడండి. ముందుగా ముస్లిం అంటే ఎవరో తెలుసుకుందాం. ముస్లిం అంటే భూమిని, ఆకాశాన్ని, వాటి మధ్య ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు ఉన్నాడు, ఆయన అల్లాహ్ అని నమ్మి, ఆయన ఏ గ్రంథాన్ని అయితే చిట్టచివరిగా అవతరింపజేశాడో ఆ గ్రంథం ఖురాన్. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపినటువంటి మార్గం హదీస్, సహీ హదీసుల ప్రకారం, ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం జీవితం గడిపేటటువంటి మనిషిని ముస్లిం అంటారు. ఈ ముస్లిం కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముస్లిమేతరులు అంటారు. ఈ ముస్లిమేతరులు ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నారో ఆ దైవాల పేర ఏదైతే సమర్పిస్తున్నారో తినమని, దానిని ప్రసాదం అంటారు. అంటే ఆ దైవాల ప్రతిమల ముందు ఆ యొక్క వంటకాన్ని పెట్టి పూజ చేసి ఆ దైవం పేరు మీద ఆ పూజ చేసిన తర్వాత ఆ యొక్క వంటకాన్ని, ఆ యొక్క ఆహారాన్ని ఇతరులకు పంచిపెడతారు. అది పులిహోర కానివ్వండి, దద్దోజనం కానివ్వండి, చక్కెర పొంగలి కానివ్వండి, లడ్డు కానివ్వండి, పాయసం కానివ్వండి, ఏదైనా సరే వంటకాన్ని సమర్పిస్తారు, ప్రజలకు పంచిపెడతారు. ఇవి చేయటం వల్ల పుణ్యం చేకూరుద్ది అనేటువంటి భావన వారిలో ఉంటుంది. అలా వారిచ్చినటువంటి ప్రసాదాన్ని ముస్లిం అనేటటువంటి వ్యక్తి తినవచ్చా లేదా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అలాంటి ప్రసాదాన్ని ఏ ముస్లిం కూడా తినకూడదు అని చెప్పి ఖురాన్లో 2వ సూర 173వ వాక్యంలో, అలాగే 5వ సూర 3వ వాక్యంలో ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. అల్లాహ్ మీ కొరకు నిషేధించినవి ఇవి: చచ్చిన జంతువు, రక్తం, పంది మాంసం, అల్లాహ్ తప్ప ఇతరుల పేర ఉచ్చరించబడి ఇవ్వబడినది. 4 విషయాలు. చచ్చిన జంతువు తినకూడదు, అది ఏదైనా సరే. రక్తం తీసుకోకూడదు తినటానికి, అలాగే పంది మాంసము తినకూడదు. ఇక 4వది, అల్లాహ్ పేరు కాకుండా వేరేతర దైవాలుగా భావించారు కదా, ఆ దైవాల పేర ఉచ్చరించబడి సమర్పించబడేది, అది వంటకం కానివ్వండి లేదా జంతువు కానివ్వండి, జంతువుని కోసి ఇచ్చి దాని మాంసం కానివ్వండి, ఏదైనా సరే తీసుకోవటం అనేది తినటానికి ముస్లింకి అనుమతించబడలేదు. ఇది పూర్తిగా నిషేధం అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ప్రసాదాలు తిన్నట్టయితే అది అల్లాహ్ దృష్టిలో నిషేధం, హరాం. అలాగే వారు ఒక ఘోరమైన పాపం చేసిన వాళ్ళుగా పరిగణించబడతారు. అయితే 2 ప్రత్యేక సందర్భాలలో ఏవైతే నిషేధం అని చెప్పి చెప్పడం జరిగిందో వాటిని కూడా తినేటటువంటి అనుమతి అనేది ఖురాన్ మనకి ఇస్తుంది. సూర్య బక్రాలోని 2వ సూర 173వ వాక్యంలో ఈ విధంగా ఉంది: ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా కాకుండా, హద్దులు అతిక్రమించకుండా, గత్యంతరం లేని స్థితిలో, ఈ గత్యంతరం అనే పదానికి అస్తుర్రా అనేటటువంటి అరబీ పదం వాడటం జరిగింది. అస్తుర్రా అంటే బలవంతం చేసినప్పుడు, గత్యంతరం లేని స్థితిలో, నిస్సహాయ పరిస్థితుల్లో అని అర్థం వస్తుంది. అంటే ఎవరైనా సరే మిమ్మల్ని బలవంతంగా మీరు తినకపోతే మిమ్మల్ని చంపేస్తాము అనే విధంగా మిమ్మల్ని భయపెడుతున్నట్లయితే, అలాంటి నిస్సహాయ స్థితిలో, గత్యంతరం లేని పరిస్థితుల్లో మీరు పంది మాంసం కానీ, చచ్చిన జంతువు కానీ, రక్తం కానీ, అలాగే ప్రసాదమైనా సరే తీసుకునేటటువంటి అనుమతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా బలవంతం చేస్తే, మీరు తినకపోతే మిమ్మల్ని చంపేస్తాము అనేటటువంటి భయాన్ని కల్పిస్తే మాత్రం మీరు ప్రసాదాలు తినవచ్చు. దానికి ఇస్లాం అనుమతిస్తుంది. బహుశా దాదాపుగా మా ప్రసాదాలు తినండి అని బలవంతం చేసేటటువంటి కఠినాత్ములుగా మాత్రం నేటి సమాజము లేదనే మనం భావించాలి. ఇక 2వ అనుమతి ఎప్పుడు ఇవ్వడం జరిగింది అంటే 5వ సూర 3వ వాక్యంలో ఈ విధంగా ఉంది: మఖ్మసతిన్, ఆకలికి తాళలేక. అంటే ఏదైతే నిషేధం అని చెప్పడం జరిగిందో, రక్తము, పంది మాంసము, చచ్చిన జంతువు, అల్లా పేరు కాక వేరేతర పేర ఉచ్చరించబడినది నిషేధం అని చెప్పడం జరిగిందో, అవి ఆకలికి తాళలేక, అంటే తినటానికి తిండి లేక, తాగటానికి నీళ్లు లేక, ఇక నీవు చచ్చిపోతావు అనే పరిస్థితి వచ్చి ఎన్నో రోజులు గడిచిపోయి ఇక కొన ఊపిరితో ఉండి నీవు తినటానికి ఏమీ లేని పక్షంలో అక్కడ ప్రసాదమే లభిస్తే అవి నీవు ఆహారంగా తీసుకోవచ్చు అనేటటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఏదో అడవుల్లో మీరు తప్పిపోయి, మీకు తినటానికి తిండి లేక, తాగటానికి నీరు దొరక్క, రోజులు గడిచి మనుషులు కనపడక, ఏ ఫలాలు, ఏ నీరు, ఏ ఆహారం దొరక్క, అక్కడ ఏదో ప్రతిమ ఉండి దాని ముందు ఏదో ప్రసాదం సమర్పించబడి ఉండి ఇక అది తినకపోతే ప్రాణం పోతుంది అనే పరిస్థితి దాపురిస్తే, అలాంటి సమయంలో ఆకలికి తట్టుకోలేక ఆ ప్రసాదాన్ని తినవచ్చు. ఇలాంటి సంక్లిష్టమైన ఈ 2 పరిస్థితుల్లో తప్ప మరెప్పుడు కూడా
ఆ ప్రసాదాన్ని కానీ, పంది మాంసాన్ని కానీ, చచ్చిన జంతువు కానీ, రక్తం కానీ అల్లా నిషేధం అని చెప్పినటువంటి ఏ ఆహారాన్ని కూడా తీసుకోవటానికి అనుమతి లేదు. ఎవరైనా ఆ ప్రసాదాలు తీసుకొని తిన్నట్లయితే వారు ఘోరమైనటువంటి పాపము చేసిన వారు అవుతారు అల్లా దృష్టిలో. కాబట్టి ముస్లింలకు ప్రసాదం తీసుకోవటం అనేది, తినటానికి అనుమతి ఇవ్వటం జరగలేదు ఖురాన్లో. 2 పరిస్థితుల్లో తప్ప. అది ఎవరైనా బలవంతం చేసినప్పుడు, ప్రాణహాని బెదిరింపు ఉన్నప్పుడు. ఇక రెండవది ఆకలి తట్టుకోలేక. కాబట్టి విషయం అర్థమైందని భావిస్తున్నాను. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో ప్రశ్నించండి. ఇన్షాల్లా ఖురాన్ మరియు సహీహ్ హదీసుల వెలుగులో మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.